ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ వైసీపీ వలస బ్యాచ్ హడావిడి ఎక్కువగానే ఉంది. వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వలస వచ్చిన నేతలు తమతో పాటు వైసీపీ గ్యాంగ్ను దించి వారితో పెత్తనం చేయాలనుకోవడంతో తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాలశౌరి వైఖరిపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీలో తన చుట్టూ తిరిగిన వారిని జనసేనలో చేర్చుకోవడం తప్పు కాదు, కానీ స్థానిక టీడీపీ నేతల మాట కంటే వలస బ్యాచ్కు ప్రయారిటీ ఇవ్వడం సరికాదన్నది టీడీపీ లీడర్స్ వాదన. జనసేనలో చేరిన బాలశౌరి అనుచరగణం ఇప్పటికీ వైసీపీ నేతలకు రహస్యంగా సహకరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలపై పోరాడిన నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదని టీడీపీ క్యాడర్ వాపోతోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. జగ్గయ్యపేట నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన సామినేని ఉదయభాను అనూహ్యంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఉదయభాన్తో పాటు జగ్గయ్యపేటలోని మెజారిటీ వైసీపీ నాయకులు జనసేనలోకి క్యూ కట్టారు. సామినేని ఉదయభానును ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించడంతో ఎన్టీఆర్ జిల్లాలో ఆయన పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా జగ్గయ్యపేటలో ఉదయభాను అనుచరుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మొదటి నుంచి జనసేనలో ఉన్న లీడర్లతో పాటు స్థానిక టీడీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పరిస్థితి వర్ణనాతీతం. మాజీ మంత్రి దేవినేని ఉమాను కాదని చివరి క్షణంలో పార్టీ మారిన వసంతకృష్ణ ప్రసాద్కు టీడీపీ హైకమాండ్ మైలవరం టికెట్ ఇచ్చి గెలిపించింది. మొదట్లో దేవినేని ఉమాపై ఉన్న అసంతృప్తితో పాటు హైకమాండ్ ఆదేశాల కారణంగా ఎమ్మెల్యే వసంత ప్రసాద్ రాకను సమర్థించిన టీడీపీ నాయకులంతా ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. మైలవరంలో తనతో కలిసి టీడీపీలో చేరిన వైసీపీ క్యాడర్కు పెద్దపీట వేసి మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను పక్కన పెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. కాంట్రాక్టు పనులు కూడా వైసీపీ వలస నాయకులకు కట్టబెట్టడం టీడీపీ క్యాడర్కు మింగుడు పట్టడం లేదు. ఇవన్నీ గమనించిన టీడీపీ కార్యకర్తలు వసంత కంటే దేవినేని ఉమనే బెటర్ అనే ఆలోచనలో పడ్డారు.